ఒక 2 రోజులు ఉపవాసం ఉంటే మనకు ఆ పెయిన్ తెలుస్తుంది కదా, ఆకలి విలువ, ఆకలి బాధ ఏంటో. గ్రేట్ జాబ్. ప్రతి టైం 1:40 ఇలాంటి కరెంటు వైర్లు చూడండి. యా ఫైనల్లీ మెయిన్ రోడ్కి అయితే వచ్చాం. నమస్తే బద్దాయన. ఫుడ్ యా బేసికలీ వర్షంలో చేయడం అనేది చూడండి, ఎక్కడ పడితే అక్కడ అంతే అలా చేసేస్తూ ఉంటారు. ఒకరికొకరు సాయం చేసుకోవాలి. బూతులు పడిపోయింది కాలన్నీ, చాలా చూస్తున్నారు ఈయనకి. బాబు జస్ట్ మిస్. కానీ తినండి. యా సమాజ సేవ బాగానే. హైదరాబాదు పీజీ హాస్టల్ అయితే చాలా ఫుడ్ అయితే వేస్ట్ అవుతుంది. ట్రాఫిక్లో అయితే చాలా ఇబ్బంది ఉంది. ఫుడ్ తింటారా? ఫుడ్ తినొచ్చు. మాదాపూర్లో అయితే ఉన్నాం. మా ఫ్రెండు రమేష్, జైపాల్ లాస్ట్గా అయితే వచ్చాం. టైం అయితే ఎంత అవుతుంది? 1:45. చాలా మిగిలిపోయింది. ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే మిగిలిపోయిన ఫుడ్డు బయట అయితే కొంతమంది ఉన్నారు, వాళ్ళు ఎక్కడ ఉన్నారు వెళ్ళి చూసి వాళ్ళకైతే పంచుతాము. వీళ్ళైతే ఇప్పుడు ప్యాక్ చేస్తున్నారు. నైట్ టైం కదా, బాగా చీకటి అయిపోయింది. సో వీడియో కూడా ఇబ్బంది అవుతుంది. వీళ్ళు కూడా బాగా కష్టపడుతున్నారు. జైపాల్, రమేష్ అండ్ అనిల్. దిస్ వెరీ గ్రేట్ జాబ్. మమ్మల్ని చూసి ఇంకా కొంతమంది మారుతారు, చేస్తారని మేము ఒక నమ్మకంతో అయితే చేస్తున్నాము. సో స్టార్ట్ చేసాము. స్లోగా అయితే మొత్తం రెడీ చేసి బయటకు అయితే వెళ్తాము. మొత్తం ప్రతిదీ చూపిస్తాము. మొన్నటిదాకా అయితే ఒక్కరిని, తర్వాత ఇద్దరం, తర్వాత ముగ్గురు, నలుగురం, ఇలాగే ప్రపంచంలో ఉన్న వాళ్ళంతా 1 by 1 హెల్పింగ్ హ్యాండ్స్, ఒకరి నుంచి ఒకరు. అంతే, మనం చేసే పనులు మంచి ఉంటే అందరూ మనతో పాటే వస్తారు. ఇప్పుడైతే ఇంకా కొన్ని ప్లాన్స్ అయితే చేస్తాము. ఏంటంటే కొంచెం మనకున్న దాంట్లోనే ఏదో ఒకటి చేద్దామని తప్పనం అయితే ఉంది. కానీ బట్ మనకంత ఇంప్రూవ్మెంట్ ఏమీ లేదు. ఇంప్రూవ్మెంట్ అంటే మనీ కెపాసిటీ అనేది మన దగ్గర లేదు. బట్ ఏదో మాకు ఉన్న దాంట్లో అయితే మేము చేస్తాం. ఇందులో మేము బాగా రమేష్ కష్టపడుతున్నాడు. చాలా కష్టపడుతున్నారు. నైట్ టైం కూడా చాలా కష్టపడుతున్నారు నడుచుకుంటా. ప్రతి సందులో టైం 1:40 అయింది. మేము ఎలాగో విజయవాడలో ఎలాగో చేయలేకపోతున్నాం అంత దూరం వెళ్ళి. ఎందుకంటే అక్కడికి వెళ్ళడానికి మాకు సోర్స్ లేదు. ఈ చీకట్లోనే పంచాల్సి వస్తుంది వెళ్ళి. మనం చేసే మంచి పని వెళ్ళినప్పుడు దారిలో ఇలాంటి అడ్డంకులు ఎన్నో వస్తూ ఉంటాయి. అన్నీ తొలుచుకొని మనం ఇలాంటి సందులో ఇరుకు బొక్కుల్లో వెళ్ళాలి. ఇలాంటి కరెంటు వైర్లు చూడండి, చాలా కష్టం అయిపోతుంది. కానీ చేసేది మంచి పనే కాబట్టి ఏ సందులో నుంచి మనకు దారి వస్తుంది. యా అక్కడ చూడ మాకు నెనమాలి ఏం లేదు. యా ఇది దీనికి కావాలంట ఒక ప్యాకెట్. యా నీకు కూడా ఇస్తాము. ఇస్తాం భయపడక, బైక్ పడక. యా వెరీ క్యూట్. అన్నిటికి మనుషులే కాదు, మనుషుల కన్నా ఎక్కువైనాయి మనం ప్రేమించాల్సిన జంతువులు కాబట్టి అవి కూడా మనుషుల కన్నా ఎక్కువ సమానం ప్రతి దానికి. యా వెరీ బాయ్. బ్లాకీ, వైటీ. ఫైనల్లీ మెయిన్ రోడ్కి అయితే వచ్చాం. ఇక్కడ వర్షం చూసుకోవాలి. యా ఈ టైంలో కూడా టొమాటోలు తిరుగుతున్నాయి. గొడుగులు వేసుకుని పెద్దయినా. నమస్తే పెద్దయినా. ఫుడ్ భోజనం చేస్తారా? చేశారా? ఓకే.
పర్లేదు, ఎందుకంటే అడగడం మన నైజం కాబట్టి అడగాలి ప్రతి ఒక్కరిని. అందరం అయితే ఈ వర్షంలో ట్రాఫిక్కి అడ్డు చాలా కష్టమైతే పడుతున్నాం. బట్ ఏంటంటే చూసుకోవచ్చు, తిరుగుతాం, ఆ ప్రయత్నం మేము చేస్తాం. ఉన్న వాళ్ళకి ఇవ్వడమే. బేసికలీ మెయిన్ ఏంటంటే విజయవాడ అయితే వెళ్ళలేకపోయాం. మెయిన్ రీజన్ ఏంటంటే అక్కడికి వెళ్ళి మేము చేయాలనుకున్నాం కానీ బట్ వెళ్ళడానికి సోర్స్ లేదు, వెహికల్స్ లేవు, ఏం లేవు, మొత్తం అక్కడక్కడే స్టాప్ అయిపోయినాయి. బట్ మేము ఇక్కడ దగ్గరలో అయితే ఏదో చిన్న చిరుగు చేస్తున్నాం. వాళ్ళని వర్షంలో చేయడం అనేది వెరీ కష్టం. బట్ ఏంటంటే చేయాలి ఏదో ఒకటి. ఇండియాలో ఉన్న ఒక ఫెసిలిటీ ఏంటంటే ఇలాంటి చెత్త ఎక్కడైనా వేసుకోవచ్చు, అదొకటి ఈజీ. అందుకనే ఎక్కువ చూడండి, ఎక్కడ పడితే అక్కడ అంతే ఇలా చేస్తూ ఉంటారు. ఫుడ్ బ్యాగా? వీళ్ళు ముగ్గురు అయితే చాలా కష్టపడుతున్నారు ఈ టైంలో కూడా. ఏం లేదండి, ఏముంటుంది, అంతా ఒకరికొకరు సహాయం చేసుకోవాలి అంతే. ఉన్నది కొద్ది కాల జీవితమే, ఎంతసేపు మహా అయితే కొంతకాలం బతుకుతామేమో. ఉన్న కొద్ది కాలంలో ఒకరికొకరు సాయం చేసుకోవాలి. ఇక్కడైతే బోతులు పడిపోయింది కాలన్నీ. చాలా కష్టపడుతున్నారు ఈ టైంలో కూడా. చూడండి, ఫుల్ ట్రాఫిక్. టైం 2 అవుతున్నా కానీ వెరీ ఫుల్ ట్రాఫిక్ వచ్చేస్తుంది. ఫైనలీ అయితే ఇక్కడికైతే వచ్చాము. ఇక్కడైతే ఎవరున్నారు? బ్రదర్, ఎక్స్క్యూజ్ మీ బ్రదర్. ఫుడ్ ఏం తింటారా? ఫుడ్ ఏమి తింటారా? వీళ్ళైతే చూస్తున్నారు ఈయనకి. ఓకేనా? వాళ్ళు తింటారా? ఇంకోటి మీరు డైలీ ఇక్కడే ఉంటారా ఇలాగా? ఓకే. మరి ఫుడ్ అది ఎలాగా? ఏం లేదు, ఇక ఎవరన్నా మీరు ఇంకా కుదిరితే తినడం, లేదంటే లేదు. సరే, ఓకే, థ్యాంక్ యూ. చాలా కష్టపడుతున్నాం. ఇవన్నీ పబ్బలో ఎక్కి దూకి. రమేష్ తీసుకోవచ్చు. బాబు జస్ట్ మిస్. అసలు వెహికల్స్ ఎలా వస్తున్నాయంటే కానీ వీళ్ళ కృషికి మనం సెల్యూట్ చేయొచ్చు. ఎందుకంటే అనుకోవడం వేరు, పనిని చేయడం వేరు. వీళ్ళేంటంటే మేము చేయగలమని ఒక కృషితో, పట్టుదలతో ముందుకైతే కొనసాగుతున్నారు. వీళ్ళ టార్గెట్కి హ్యాట్స్ ఆఫ్ అండ్ జోహార్. వర్షం ఒకటి అసలు మాకైతే చీకట్లో అసలు ఏమీ కనిపించట్లేదు. మేమైతే ఇక్కడ మెట్రో దగ్గరలో అయితే ఉన్నాము, మాదాపూర్. అసలు చీకటి, ఫుల్ వర్షం. ఇక్కడైతే ఏం కనిపించట్లా. ఇక్కడైతే కొంతమంది ఉన్నారు, వీళ్ళని అడుగుతాం. బాబాయ్, భోజనం చేస్తారా? తీసుకుంటారా? ఒకటి తీసుకోండి, తినండి. వాటర్ ఉన్నాయా? ఓకే. వీళ్ళు మీ వాళ్ళేనా బ్రదర్? భోజనం చేస్తారా?
యా, ఎక్కడైనా మీది ఇక లోకలేనా ఫుడ్? మరి ఎలాగా డైలీ ఫుడ్ ఎలా తింటారు? ఎవరైనా పెడితే ఇలాగ అంతేనా? సరే, వాటర్ ఉన్నాయా? ఉన్నాయి ఉన్నాయి వాటర్ ఉన్నాయి. సరే, థ్యాంక్ యూ. సరే అండి, పడుకోండి, డిస్టర్బ్ చేసినందుకు ఇబ్బంది పెట్టినందుకు. ఓకే. సరే బ్రో, పడుకోండి. సమాజ సేవ బాగానే చేస్తున్నారు, మనకు కావాల్సిన ఇదే. వీళ్ళ ముగ్గురిని చూసి కూడా ఇంకా కొంతమంది మారాలి, చెయ్యాలి, ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటేనే కదా మనం ముందుకెళ్ళేది. సో ఇంకా కొన్ని ఉన్నాయి మా దగ్గర అయితే, ఇంకా వెళ్తున్నాం, తిరుగుతున్నాం చాలా దూరం అయితే. ఇప్పటికే చాలా దూరం వర్షంలో అయితే వచ్చేసాం. చూద్దాం. ఇంకా హైదరాబాదు పీజీ హాస్టల్ అయితే చాలా ఫుడ్ అయితే వేస్ట్ అవుతుంది. హాస్టల్స్లో ఆ ఫుడ్ ఏం చేయాలంటే, ఈ వీడియో కొంతమంది అయినా చూస్తారు కదా, మీకు తోచిన వాళ్ళకైతే షేర్ చేయండి. ఏం లేదు, మనం మిగిలిపోయిన ఫుడ్ ఎవరికైనా పెట్టండి, దానివల్ల మనకి యూజ్ అవుతుంది, వాళ్ళకి ఎంతో కొంత కొంచెం ఆకలి అనేది తీరుతుంది కదా. అలా పెట్టడం వల్ల మంచిదే, మనం ఏం చెడు పని చేయట్లేదు కదా. ఎందుకంటే మన దేశంలో ఎక్కువ చెడుని ముందు చూపిస్తూ ఉంటారు, మంచిని దాచేస్తూ ఉంటారు. ఇలాంటిది కొంతమంది ఇంకా షేర్ చేసి చాలామంది తెలిపితే ఏమవుతుందంటే, ఒకరిని చూసి ఒకరైనా మారుతారు కదా. మనకు కావాల్సింది మార్పే, మార్పు చెందినవాడు మనిషి. ట్రాఫిక్లో అయితే చాలా ఇబ్బంది. ఫుడ్ తింటారా? యా, సో అందరికి పంచాము. ఇక్కడ చార్లీ అయితే కనిపించింది, వచ్చినాయి. యా, మొత్తానికి అయితే వచ్చినాయి. దీనికి చికెన్ కావాలంట, అది మనం వండిన ఫుడ్డే తినొచ్చు. నేనేమంటున్నానంటే, హైదరాబాదు మాదాపూర్లో అయితే మేము చాలా దూరం వర్షంలో తడిచి మరీ వచ్చాము, ఫుడ్ కొంతమందికి ఇచ్చాము. ఇదైతే మీరు చూశారు, మేము మీ ఎదురే చేసాము, దేని గురించి ఏమీ కాదు. బట్ దీనివల్ల ఏంటంటే, కొంతమంది చూసి ఎందుకులే మనకెందుకులే అన్నట్టుగా ఎవరి కాలం అలా అనుకుంటే ఏది ముందుకెళ్ళదు, సమాజం అసలు ముందుకెళ్ళదు. సో చాలామంది ఇప్పుడు మేమంటే ఏదో ఉన్న దాంట్లో కొంతమంది ఒకరు హెల్ప్ చేసుకుని వెళ్ళాము. మీలో కూడా ఎంతో కొంతమంది మంచితనం అనేది ఉంటుంది అందరిలో. బట్ మీరు కూడా లేని వాళ్ళకి కొంచెం హెల్ప్ చేయండి. వీలైతే ఈ టైంలో కూడా వచ్చి చేశారు, నైట్ టైం కూడా. వీలైతే ఏదైనా చెప్తారు, ఒకసారి వినండి. నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, మామూలుగా మేము హాస్టల్లో ఉంటున్నాం, మాదాపూర్, ఇక్కడ మామూలుగా జాబ్ చేసుకుంటా. అయితే ఏంటంటే, హాస్టల్స్లో చాలా ఫుడ్ వేస్ట్ అవుతుంది అనమాట. చాలా ఫుడ్ వేస్ట్ అయితే అది రోజు పడేస్తారు, దేనికి ఉపయోగపడం లేకుండా పడేస్తారు అనమాట, బయట పడేస్తారు. ఆ ఫుడ్ ఏదో ఇక్కడ ఆకలితో చాలామంది ఇక్కడ పడుకుంటున్నారు, మెట్రో కింద, బస్ స్టాండ్లో. అసలు వాళ్ళకి ఇల్లులు ఉండవు, ఏముండవు, ఇంకా ఆకలితో అలాగే పడుకుంటారు. సో వాళ్ళకి ఇస్తే మంచిది కదా, ఫుడ్ ఏదో వేస్ట్ అవ్వకుండా. మనం మామూలుగా ఒక 2 రోజులు ఉపవాసం ఉంటే మనకు ఆ పెయిన్ తెలుస్తుంది కదా, ఆకలి విలువ, ఆకలి బాధ ఏంటో. దాన్ని బట్టి మీరు కూడా అర్థం చేసుకుని ఒక మంచిగా సహాయం చేస్తే ఆ ఫుడ్ అనేది వేస్ట్ అవ్వకుండా పెడితే బాగుంటుంది కదా అని చెప్పేసి మా ఫ్రెండ్ని చూసి ఇన్స్పైర్ అయ్యాము. ప్రభు ర్యాన్ మా ఫ్రెండే, వీడు స్కూల్ ఫ్రెండ్, చూసి ఇన్స్పైర్ అయ్యాము మేము కూడా. అలా అన్ని కాదు, ప్రతి ఒక్కరిలో ప్రతిదీ మంచితనం అనేది ఉంటుంది. బట్ ఏదంటే సమయాన్ని బట్టి బయటపడుతుంది అంతే. ప్రతి ఒక్కరు మంచి వాళ్ళే, నా ఫ్రెండ్స్ ఏంటి, మీరు చూసే వాళ్ళైనా ప్రతి ఒక్కరు హెల్పింగ్ హ్యాండ్స్. మెయిన్ ఏంటంటే, ఒకరి వల్ల ఏది సాధ్యం కాదు, ఒకరికొకరు సాయం చేసుకుంటేనే ఏదైనా ముందుకెళ్తుంది. ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఒక క్రికెట్ టీంలో ఒకరు ఆడితే కుదరదు, ఉన్న 11 మందిలో 10 మంది కూడా హెల్ప్ చేస్తే ఆ టీం అనేది కొంచెం ముందుకు వెళ్ళడం, విన్ అవ్వడం జరుగుతుంది. అలాగే వీళ్ళు నాతో పాటు ముందుకు వచ్చారు, కొంచెం మంచి ఇంకొంచెం నేను ఒక్కడనే కొంచెం చేసేది ఇంకో 50% ముందుకెళ్ళింది. అలాగే ఉన్న 100%లో కూడా ముందుకెళ్ళాలంటే ఉన్న 100 మంది అంటే 100% సరిపడా మన దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి ప్రతి ఒక్కరికి హెల్ప్ చేసి ఫుడ్ అనేది ఇస్తూ ఉంటే చాలామంది కొంచెం ఆకలి అనేది, కొంచెం మంచితనం అనేది తీరుతూ ఉంటుంది. సో మనం విజయవాడలో చూసుకుంటే ఏమైందంటే, చేసేవాళ్ళు చేయగలిగారు, చేయలేని వాళ్ళు ఏంటంటే కొంచెం సిచ్యువేషన్స్ బట్టి ఆగిపోవడం వల్ల వాళ్ళకి అవైలబుల్ లేక వెళ్ళలేకపోయారు. సో దానివల్ల మేము ఇక్కడ హైదరాబాద్లో ఉండిపోయాము. ఇక్కడ ఉన్న వాళ్ళకి మేము అనేది హెల్ప్ చేస్తున్నాం. ప్లీజ్ ప్రతి ఒక్కరు మారాలి, మార్పు అనేది మనసుతోనే చెందుతుంది. జై హింద్, జై భారత్. థ్యాంక్ యూ సో మచ్ సార్.